మెడినైన్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు డాక్టర్ సుజిత, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సైనసైటిస్. ప్రస్తుతము శీతాకాలంలో ఎంతోమంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య సైనసైటిస్. ముఖ్యంగా సైనస్లో ఉండేటటువంటి శ్లేష్మ పొరల్లో వాపు రావడాన్ని మనం సైనసైటిస్ అని చెప్తూ ఉంటాం. ఈ సైనస్లు అనేటటువంటి కపాల భాగంలోని నుదురు మనకి కళ్ళ చుట్టూ ముక్కుకు ఇరువైపులా ఉండేటటువంటి గాలితో నిండినటువంటి క్యావిటీస్. జనరల్గా ఈ సైనస్లు అనేవి ఎందుకు హెల్ప్ చేస్తాయి అని అంటే, మనము ఊపిరి పీల్చుకున్నప్పుడు మన శరీరంలోకి ప్రవేశించినటువంటి గాలికి ఎంత మేరకు కావాలో అంత మేరకు తేమను, ఉష్ణోగ్రతను కల్పించడానికి, ఇలా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు శబ్దం రావడానికి ఈ సైనస్లు అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ సైనస్లో ఉండేటటువంటి శ్లేష్మ పొర సడన్గా వాపుకు లోనవడాన్ని మనం సైనసైటిస్ సమస్య అని చెప్తూ ఉంటాం. సైనసైటిస్ సమస్య రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే, ముక్కుకు సంబంధించినటువంటి ఎలర్జీలు, తీవ్రంగా జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి అనేది కంటిన్యూస్గా రావడంతో పాటు నాసల్ పాలిప్స్ ఉండడము, దాంతోపాటు సైనస్ ఎముకలు విరగడము ట్రామా వల్ల, ముక్కు రంధ్రాల మధ్యలో ఉండేటటువంటి గోడ పక్కకు మరలడము, ఇలాంటి వాటన్నింటి వల్ల కూడా సైనస్లో ఉండే శ్లేష్మ పొరలు వాపుకు లోనయ్యి సైనసైటిస్ సమస్య వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సైనసైటిస్ సమస్య అనేది 2 నుంచి 3 వారాల కంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్నే మనం అక్యూట్ సైనసైటిస్ అని, 3 వారాలకు మించి సైనస్ సమస్యలు కొనసాగినట్లయితే దాన్ని మనం క్రానిక్ సైనసైటిస్ అని చెప్తూ ఉంటాం. సైనసైటిస్ సమస్య వచ్చినటువంటి వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని అంటే, సైనస్ ప్రభావిత భాగాల్లో నొప్పి, అంటే ముక్కుకు ఇరువైపులా అండ్ కంటి భాగంలో అండ్ ఇప్పుడు కన్ను రెప్పల భాగాల్లో, దాంతోపాటుగా నుదురు భాగంలో నొప్పి అనేటటువంటిది ఉంటుంది. దీంతోపాటు పంటి నొప్పి అనిపించడము, తలనొప్పి అనిపించడము, చెవులు బరివెక్కినట్లుగా ఉండడము అండ్ కొన్నిసార్లు మైగ్రేన్ లాగా ఒకవైపునే నొప్పి రావడము, జ్వరంగా అనిపించడము, నీరసము, ఇవన్నీ కూడా సైనసైటిస్ సమస్య ఉండేటటువంటి వారిలో రావచ్చు. సైనసైటిస్ సమస్యను మనం ఎలా నిర్ధారించాలి అని అంటే, ఎక్స్రే పారానాసల్ సైనసెస్తో పాటు నాసల్ ఎండోస్కోపీ రిపోర్ట్స్ అనేవి మనకి సైనస్ల్లో ఏ విధమైనటువంటి సైనస్లు అనేటటువంటివి ఇన్వాల్వ్ అయినాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మ్యాక్సిలరీ, ఫ్రాంటల్, ఎథమాయిడ్, స్పినాయిడ్ అని 4 జతల సైనస్లు ఉంటాయి కదా. ఇందులో ఏ సైనస్ ఇన్వాల్వ్ అయ్యింది అనేటటువంటి తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఎంత మేరకు ప్రాబ్లం ఉందని తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. వీటితో పాటు రెస్పిరేటరీ ఎలర్జీస్ని నిర్ధారించుకోవడానికి మనము ఎలర్జిక్ ప్రొఫైల్ టెస్ట్లు చేయించుకోవచ్చు అండ్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, ఇలాంటి రిపోర్ట్స్ అనేటివన్నీ కూడా మనకి సైనసైటిస్లో ఎంత తీవ్రత ఉందనేది తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. అయితే సైనసైటిస్ సమస్య వచ్చినప్పుడు లక్షణాల పరంగానే మెడిసిన్స్ వాడుతూ ఇది ప్రాబ్లం అనేటటువంటిది రిపీట్ అవుతూ ఉండడం కొంతమందిలో ఉంటుంది అండ్ కొంతమంది మనకి శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పటికీ, అంటే సర్జరీస్ చేయించుకున్నప్పటికీ మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉండడం అనేది కామన్గా కనబడుతున్నటువంటి సమస్య. అండ్ మళ్ళీ అగైన్ రిపీట్ అయ్యేటప్పుడు చాలామందిలో సైనసైటిస్తో పాటు పాలిప్స్ పెరగడము, ఎడినాయిడ్ సమస్య ఉండడము, టర్బినేట్స్ హైపర్ట్రోఫీ, ఇవన్నీ కంప్లైంట్స్ అనేవి అసోసియేటెడ్గా ఉండడంతో పాటు చెవికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ పెరిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సైనసైటిస్ సమస్య అనగానే దీనికి శస్త్రచికిత్సనే పరిష్కారం కాదు. సైనసైటిస్ రావడానికి గల మూల కారణము ఏంటంటే, మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గడము, ఎలర్జిక్ రెస్పాన్స్ అనేది పెరగడము. జనరల్గా వాతావరణ మార్పులు వచ్చినప్పుడు, డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో రెస్పిరేటరీ ఎలర్జీస్ పెరిగి అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇమ్యూనిటీ లోగా ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా వాటి బారిన పడినప్పుడు సైనస్లో ఇన్ఫెక్షన్ అనేటువంటి లోనయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే జనరల్గా మనకి సైనస్లో ఉండేటటువంటి శ్లేష్మ పొరలో ఒక నీటి ఆవిరి లాంటి సబ్స్టెన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇవి ఎలాంటి అడ్డంకి లేకుండా ముక్కు రంధ్రాల్లోకి చేరుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే రిపీటెడ్గా నాసల్ ఎలర్జీస్ వస్తాయో, ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటారో, వారిలో ఈ నీటి ఆవిరి లాంటి సబ్స్టెన్స్ ముక్కు రంధ్రాల్లోకి చేరుకోకుండా సైనస్లోనే ఉంటూ చిక్కబడి సైనస్లో ఉండేటటువంటి శ్లేష్మ పొరలు వాపుకు లోనవడానికి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ఇమ్యూనిటీని పెంచుకునే విధంగా, ఇంకా ఎలర్జీస్ని తగ్గించుకునే విధంగా అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, అంటే రెస్పిరేటరీ రిలేటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు వాటిని తట్టుకునే విధంగా ఇమ్యూనిటీని బలపరచడానికి హోమియోపతిలో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. దీనివల్ల సైనసైటిస్ సమస్య ఉండేటటువంటి వాళ్ళకి టెంపరీగా ఇప్పుడు ఉండేటటువంటి లక్షణాలు తగ్గడమే కాదు, మళ్ళీ ఇన్ ఫ్యూచర్ రిపీట్ అవ్వకుండా శాశ్వత పరిష్కారం దిశగా శస్త్రచికిత్సలు అవసరం లేకుండా హోమియోపతిలో శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. సైనసైటిస్ సమస్య ఉండేటటువంటి వాళ్ళు ఒకసారి మెడినైన్ హాస్పిటల్స్లో సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.